అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగంలో నిన్నటి వరకు వ్యక్తిత్వంపై కర్మయోగ ప్రభావం గురించి తెలుసుకున్నాం. ఈరోజు నుండి ఎవరి స్థానంలో వారు అధికులు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ ధారావాహిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. స్వామి కర్మయోగంలో ఎవరి స్థానంలో వారు అధికులు అనేటువంటి విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. సాంఖ్య దర్శనం ప్రకారం ప్రకృతిలో 3 శక్తులున్నాయి. సంస్కృతంలో వాటిని సత్వం, రజస్సు, తమస్సులు అంటారు. భౌతిక ప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతిని బట్టి వాటిని సమత్వం, క్రియాశీలత్వం, జడత్వం అనవచ్చు. అజ్ఞానం, సోమరితనం, అలసత్వం తమో లక్షణాలు. రాగద్వేష రూపంలో వ్యక్తమయ్యే క్రియాశీలతే రజస్సు. క్రియాశీలత, జడత్వాల సామ్యావస్థయే సత్వలక్షణం. ఈ 3 శక్తులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఒకప్పుడు తమస్సు ప్రబలంగా ఉంటుంది. తద్వారా మనం సోమరులమవుతాం. చురుకుదనం లోపిస్తుంది. ఏవో కొన్ని మనోభావాల చేతనో స్తబ్దత చేతనో బద్ధులమై ఉంటాం. కొన్ని సమయాలలో క్రియాశీలత్వం, మరికొన్ని సమయాలలో ఈ రెండింటి ప్రశాంత సామ్యావస్థ ప్రాబల్యం వహించి ఉంటాయి. అంతేకాక విభిన్న వ్యక్తులలో ఈ శక్తులలో ఏదో ఒకటి సాధారణంగా ప్రబలమై ఉంటుంది. నిష్క్రియత్వం, మందకుడితనం, బద్ధకం ఒక వ్యక్తి లక్షణంగాను, క్రియాశీలత, శక్తి, అభివ్యక్తీకరణ మరో వ్యక్తి లక్షణంగాను, కర్మాకర్మలు సామ్యస్థితి పొంది ఉండడం వల్ల కలిగే సాధుత్వం, ప్రశాంతత, మాధుర్యం మరొకరి స్వభావంగాను ఉండవచ్చు. జంతువులు, వృక్షాలు, మానవులు ఇలా సమస్త సృష్టిలో ఈ వివిధ శక్తులు దాదాపు ఒక ప్రత్యేక రీతిలో వ్యక్తమవుతుంటాయి. సత్వరజస్తమములనే ఈ 3 శక్తులు కర్మయోగ ఆచరణలో ముఖ్యమైనవి. ఈ శక్తులు ఎలాంటివో, వాటిని ఎలా వినియోగించుకోవాలో బోధిస్తే కర్మలను మనం మేలైన రీతిలో నిర్వర్తించడానికి కర్మయోగం మనకు తోడ్పడుతుంది. మానవ సమాజం అనేక తారతమ్యాలతో కూడిన వ్యవస్థ. నైతికత గూర్చి మనందరికీ తెలుసు, విధులను గూర్చి తెలుసు. కానీ భిన్న దేశాలలో వాటి ప్రాముఖ్యం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక దేశంలో నైతికంగా పరిగణింపబడేది మరో దేశంలో అనైతికంగా పరిగణింపబడవచ్చు. వివాహ విషయంలో ఒక దేశంలో మేనరికం అంగీకారమైతే మరొక దేశంలో అది అధర్మంగా పరిగణించబడుతుంది. ఒక దేశ ప్రజలు తమ మరదళ్లను పెళ్లి చేసుకోవచ్చు, మరొక దేశంలో అది నీతిబాహ్యం. ఒక దేశంలో జనులు ఒక్కమారే వివాహమాడవచ్చు, మరో దేశంలో అనేకసార్లు వివాహం చేసుకోవచ్చు. నీతి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర నైతిక విషయాలలో కూడా విభిన్న దేశాలలో వాటి ప్రమాణం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. అయినప్పటికీ నైతికత విషయంలో సమస్త ప్రపంచానికి ఒక్కటే కొలబద్ద ఉండాలనే భావన మనకు ఉంది. కర్తవ్యం విషయం కూడా ఇలాంటిదే. కర్తవ్యం గురించి కూడా వివిధ దేశీయుల భావనలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఒక దేశంలో ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకపోతే ప్రజలు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అదే వ్యక్తి మరొక దేశంలో అవే పనులు చేస్తే అప్పుడు కూడా జనులు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అయినప్పటికీ కర్తవ్యం విషయంలో కూడా ప్రపంచానంతటికీ ఒకటే కొలబద్ద ఉండాలనే భావన ఉంది. అదేవిధంగా సంఘంలో కొందరు కొన్ని కర్మలు తమకు కర్తవ్యాలని భావిస్తుంటే మరికొందరు దానికి వ్యతిరేకంగా తలుస్తూ ఆ కర్మలు చేయవలసి వస్తే గడగడలాడిపోతారు. మనకి ఈ విషయంలో 2 మార్గాలున్నాయి. సత్యాన్వేషణకు ఒక్క మార్గమే ఉందని, మిగతావన్నీ అక్రమాలని భావించే మూర్ఖుల పద్ధతి ఒకటి. మన మనఃప్రవృత్తిని బట్టి లేక మనం ఉన్న వివిధ స్థాయిలను బట్టి విధులు, నీతులు మారుతుండవచ్చని అంగీకరించే ధీమంతుల పద్ధతి మరొకటి.
విధులలో నీతులలో అనేక తారతమ్యములు ఉన్నాయని, జీవితంలోని ఒక స్థితికి కానీ ప్రత్యేక పరిస్థితులలో కానీ అనువర్తించే నీతి నియమాలు ఇతర స్థితులకు కానీ పరిస్థితులలో కానీ అనువర్తింపవని గ్రహించటమే దీనిలోని ముఖ్య విషయం. దీనికి ఒక ఉదాహరణ, మహాచార్యులందరూ అపకారాన్ని ప్రతిఘటించవద్దని, ప్రతిఘటించకుండా ఉండడమే అత్యున్నతమైన నైతికాదర్శమని బోధించారు. మనలో ఏ కొందరము ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే సాంఘిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని, దుర్మార్గులు మన ఆస్తులను ప్రాణాలను హరిస్తారని, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారని మనకందరికీ తెలుసు. ఇటువంటి అప్రతిఘటనను ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు సంభవిస్తుంది. అయినా అపకారాన్ని ప్రతిఘటించవద్దు అనే బోధనలోని సత్యాన్ని సహజంగానే మన అంతరంగంలో మనం ఎరుగుదుము. ఇది మహోన్నత ఆదర్శంగా మనకు కనిపిస్తుంది. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవ కోటిలో అత్యధికులను నిరసించినట్లవుతుంది. అంతేకాదు, వారు ఎల్లప్పుడూ అధర్మమే చేస్తున్నారన్న భావన కలిగించి వారి సమస్త కార్యాలలోనూ మనస్సును సంశయాలకు లోను చేస్తుంది. లోకులకు కార్యాచరణంలో మనోవ్యధ కలిగించటం కూడా సంభవిస్తుంది. దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరం చేసే ఇలాంటి ఆత్మ నిరసనం తక్కిన దౌర్బల్యాల కంటే అధికమైన పాపానికి కారణమవుతుంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతనద్వారం ఇంతకు మునిపే తెరవబడి ఉంది. ఒక దేశం విషయంలో కూడా ఇది నిజం. ఇంతటితో ఈనాటి ఈ అంశాన్ని ముగిస్తున్నాను. తదుపరి భాగం రేపటి భాగంలో విందాము. కార్యక్రమం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. విన్నందుకు అందరికీ ధన్యవాదములు.